నేను జగన్ ఫ్యాన్. బేసిక్గా జగన్ ఫ్యాన్. నేను మొన్న ఓటేసింది కూడా జగన్కి వేసాను. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిశారు కాబట్టి ఈసారి అందరికీ జనాలకి మంచి చేస్తారని అనుకుంటున్నాము. ఆల్రెడీ మన యువతకి డిగ్రీలు, బీటెక్లు చేసి అందరూ లక్షల్లో ఉద్యోగాలు బయటకు వస్తూ ఉన్నారు చదివేసి. ఈసారి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తీసుకొని వస్తుంది, ఉద్యోగాలు తీసుకొని వస్తాయని అనుకుంటున్నాము. అంటే యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం మీరు జగన్ ఓటేసారు. వేసాను. కానీ ఈసారి కూటమి వస్తుందని తెలిసే ఓటేశారు. బట్ ఓకే, ఎనీవే మీ అభిమానం ఉండొచ్చు. ఓకే, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి రావటం వల్ల ఈసారి మంచి జరుగుతుందని మీరు ఎందుకు ఆశిస్తున్నారు? మంచి జరుగుతున్నారంటే పోయినసారి జగన్ అందరికీ ఉచిత పథకాలు పెట్టేశారు. అందరూ జగన్ని మోసం చేశారు కాబట్టి ఈసారి వీళ్ళు చెప్పిన పథకాలన్నీ నెరవేరుతారని చెప్పి ఆశిస్తున్నాము. అంటే ఉచిత పథకాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటారు. ఉచిత పథకాలు ఊరిని ఇవ్వకూడదు. ఊరిని ఇవ్వకుండా ఎంతో కొంత చేపిస్తే అది మంచిదని అనుకుంటున్నాము. ఈసారి కూడా ఉద్యోగాలు అనేటివి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారు. లాస్ట్ టైం జగన్ చెప్పారు అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చేయలేదు. మరి ఈసారి ఈ ప్రభుత్వంలో చెప్పినవన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నాము. జాబ్స్ వస్తాయంటారా? జాబ్స్ రిలీజ్ చేస్తారా? చేస్తారు. మెగా డిఎస్సీ అని చెప్పి మొన్నే సంతకం పెట్టాడు కదా, చెప్పాడు. ఇంకా పోలవరంలో కూడా అదే అమరావతికి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. చేస్తున్నారు కదా. సో మొత్తానికి ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఈ 5 ఏళ్ళు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాగుంది.